నీకు గర్భఫలం వస్తుంది, నీ పిల్లలు మంచిగా ఉంటారో, మీ కుటుంబానికి మంచి రోజులు రాబోతున్నాయి అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ మాటను విశ్వసించాలి, కలవరపడకూడదు, దేవుని మాట మీద విశ్వాసం ఉంచాలి. ఎన్ని కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయలేదు, ఎన్ని కార్యాలు దేవుడు మన జీవితంలో చేయలేదు, మన పక్షంగా ఎన్ని కార్యాలు సూర కార్యాలు దేవుడు చేయలేదు. ఎక్కడో చిన్న మందిరం కట్టబడిన ఆ మొదటి మందిరంలో నుంచి దేవుడు ఈ శ్రేష్టమైన మందిరంలో దేవుడు నిలబెట్టలేదా? ఆమె దేవుని కనకార్యాలు మన కళ్ళతో చూడలేదా? మన కుటుంబ పరిస్థితులు అప్పుడు ఎలా ఉండేవి, ఈరోజు ఎలా ఉన్నాం, ఈరోజు ఎలా బ్రతుకుతున్నాం? అప్పుడు మనం ఏ వస్త్రం కట్టుకున్నాం, ఇప్పుడు ఏ వస్త్రం కట్టుకుంటున్నాం? అప్పుడు మనం ఏ వాహనం మీద తిరిగాం, ఇప్పుడు ఏ వాహనం మీద తిరుగుతున్నాం? అప్పుడు మనం ఏ గృహంలో ఉన్నాం, అప్పుడు ఏ గృహంలో నివసిస్తున్నాం? ఎన్ని కార్యాలు దేవుడు మన పక్షంగా చేయలేదు. అవిశ్వాసం అన్నది నీలో నాలో పుట్టకుండును గాక.